ఇప్పుడు కన్నప్ప విషయానికి వస్తే ప్రభాస్ గారి క్యారెక్టర్ హైలైట్ సార్. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అతని సీన్స్ ఎంతవరకు ఉంటుంది? ఆయన నిడివి ఆడే జస్ట్ క్యామియో రోల్ కాదు, కథని కీలకమైన మలుపు తిప్పే పాత్ర అయింది. ఆయన వచ్చిన కాడి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మొత్తం స్క్రిప్ట్ విని ప్రభాస్ గారు రుద్రా క్యారెక్టర్ నేను చేస్తాను ఆయన ఎంచుకున్న పాత్ర ఇది. సో ఆయన ఫ్యాన్స్కే కాదు, కామన్ ఆడియన్స్కి కూడా ఆయన మాటలు, ఆయన చెప్పే స్టేట్మెంట్స్ చాలా కాలం గుర్తుండిపోతాయి. ఇది నిజం కదా, ఇది వాస్తవం కదా అనిపిస్తాయి. మోహన్ బాబు గారు అంటే లెజెండ్ యాక్టర్ సార్. అంటే అతని రోల్ ఏంటి సార్? అంటే ఫస్ట్ ఆయన మహాదేవ శాస్త్రి అనే పాత్ర పోషిస్తున్నారు. మీరు ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఒక క్యాప్షన్ ఉంటుంది, దైవం శైవం తనే అనుకునేంత అహం, ఆయనే శివోహం తనే శివుడు అనుకునేంత అహంకారే ఓ పాత్ర. సో మోహన్ బాబు గారి 50వ సంవత్సరం నటుడిగా, సో ఆయన కెరీర్లో ఇది ఒక మెమరబుల్ క్యారెక్టర్. సో ఆయన 50 సంవత్సరాలు తను ఆదరించిన ప్రేక్షకులకి ఆయన తిరిగి అందిస్తున్న గిఫ్ట్ కన్నప్ప సినిమా. ఇప్పుడున్న కాలానికి డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఇందులో రాయగలరు? అంటే చాలా కామన్గా అందరికీ అర్థమయ్యే రీతిలో, ఎట్ ది సేమ్ టైం చాలా డెప్త్ ఉండే రీతిలో ఈ సినిమా డైలాగ్స్ ఉంటాయి. సో అవి డెఫినెట్గా అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడే చాలా టూ ఎర్లీ అవుతుంది, తగిన సమయం ఇచ్చినప్పుడు డెఫినెట్గా డైలాగ్స్ అందులో మజా మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఎన్ని కోట్ల కలెక్షన్ చేస్తుందని అనుకుంటున్నాను. అది డెఫినెట్గా ఈశ్వరుడు అనుగ్రహం, ప్రేక్షకుల అనుగ్రహం. కన్నప్ప సినిమా కోసం మాత్రం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులే రేపు బాక్స్ ఆఫీస్ని నింపుతాయి. అవి ఎంత అనేది నెంబర్స్ తర్వాత డిసైడ్ అవుతాయి. లొకేషన్స్ న్యూజిలాండ్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయి సార్? అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు, తర్వాత సీజీ వర్క్లు చేశారు. ప్రభాస్ గారు రోల్ అని న్యూజిలాండ్లో ఉంటుందా సార్, ఇక్కడ ఇండియాలో? అది అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.